హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం హెయిర్ గ్రోత్ గురించి ఒక వీడియో చేసుకున్నాము. మన హెయిర్ బాగా పెరగాలన్నా, చుండ్రు లేకుండా, జుట్టు రాలకోకుండా ఉండాలన్నా ఏం చేయాలనంటే, మా పాప వాళ్ళకి మేము అదే ట్రై చేస్తామండి. ఇప్పుడు సరిగ్గా కుదరక ట్రై చేయట్లేదు. ఇదొక్కటి చేస్తే మాత్రం మీరు ఆగమన్నా ఆగదు. హెయిర్ మాత్రం పెరుగుతూనే ఉంటది. ఇది ఎలా ట్రై చేయాలి? ఏమేమి వాడాలి? మన ఇంట్లో దొరికేయండి. మనం వంటింట్లో ఉండే వాటితోనే మనం హెయిర్ చక్కగా పెంచుకోవచ్చు. చూద్దాము. ఇవి మెంతులండి. ముందుగానే ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి ఈ మెంతుల్ని. ఇదైతే మందారాకు. లేతగా ఉన్న ఆకుని కోసుకోవాలి. మేము ముగ్గురం ఉన్నాం గాబట్టి మేము ఒక గిన్నె నిండా తీసుకున్నాము. ఒకళ్ళైతే 4, 5 ఆకులైనా సరిపోతాయి. ఇది అలోవెరా కలబంద అండి. ఇది కూడక 2 మట్టలు తెచ్చుకున్నా నేను. ఒకళ్ళైతే ఇంత అవసరం ఉండదు. కొంచెం చిన్న ముక్క సరిపోతది. ఇదైతే పెరుగు. పెరుగు గూడక ఏసుకోవాలి. ఇది బియ్యం కడిగిన నీళ్లు కానీ, లేదా గంజి గాని ఏసుకోవాలి. హెయిరు స్మూత్‌గా రావాలంటే. ఇదైతే నేను గంజే తీసుకున్నానండి. హెయిర్ స్మూత్‌నెస్ కోసం. బియ్యం కడిగిన వాటర్ అయినా గాని తీసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా మందారాకులు వేసుకోవాలండి. మందారాకులన్నీ వేసుకున్న తర్వాత మెంతులు వాటర్‌ని తీయకోకుండా మెంతులు మొత్తం ఏసేసుకోవాలి వాటర్‌తో సహా. మొత్తం ఏసేసుకొని దాని తర్వాత అలోవెరాని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఏసుకోవాలి. పైన రేపరైనా తీయొచ్చు. రేపర్ తీయకున్నా గానీ ఏమవ్వదు. ఎట్లనో ఆకుతో పాటు పెట్టుకుంటున్నాం కాబట్టి రేపర్ తీయకున్నా ఏమవ్వదు. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలోవెరాని ఏసుకోవాలి. జెల్ కూడా ఏసుకోవచ్చండి. కాకపోతే రేపర్‌తో ఏసుకుంటే ఏముండదు. ఏసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని. దీని తర్వాత అయితే పెరుగేసుకోవాలి. ఒక గంటన్నర ఏసుకోవాలి. చూడండి. హెయిర్ మాత్రం కంపల్సరీ గ్రోత్ అనేది ఉంటదండి. హెయిర్ బాగా పెరుగుతది ఇలా ట్రై చేస్తే. చిన్న చిన్న మన ఇంట్లో దొరికే వాటితోనే మనం మంచిగా హెయిర్‌ని పెంచుకోవచ్చు. ఆడపిల్లలకి ఎంత చక్కగా హెయిర్ పెద్దగా ఉంటే ఎంత బాగుంటది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. పెరుగైతే 2 గంటెలేసుకోండి. దీని తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలి. గంజిని కొంచెం కొంచెం వేసుకుంటా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వేసేసుకొని నేనైతే మిక్సీ పట్టడం స్టార్ట్ చేశాను. మెత్తగా మెదిగే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం రెడీ అయిపోయిందండి. చూడండి ఇది రెడీ అయిందని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మనం అది జుట్టుకు అప్లై చేసుకునే ముందు ఒక గంట ముందు జుట్టుకి బాగా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని అనేది జుట్టుకి బాగా స్ప్రెడ్ అయ్యే వరకి చివర్ల వరకి అప్లై చేసుకోవాలి. స్క్రబ్ చేసుకుంటా బాగా మంచిగా నీట్‌గా పెట్టుకోవాలి. జుట్టు చివరి అంచుల వరకి పోయే వరకి అప్లై చేసుకొని స్మూత్‌గా వస్తదండి హెయిర్ అప్లై చేసుకొని మంచిగా. ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా మొత్తం పట్టించుకోవాలి. మా పిల్లల జుట్టు కూడా బాగుంటదండి. పెద్ద పాపదైనా, చిన్న పాపదైనా గానీ జుట్టు స్మూత్‌గా ఉంటది. బాగుంటది. కనీసం 15 డేస్‌కి ఒకసారన్నా గానీ ఇది ట్రై చేయాలి. వీక్లీ వన్ టైము చేస్తే జుట్టు బాగా పెరుగుతదండి. నాకింకా కుదరక నేను నెలలో ఒకసారన్నా, లేకపోతే 15 డేస్‌కి ఒకసారన్నా ట్రై చేస్తున్నాం మా పిల్లలకి. వారానికి ఒకసారి పెట్టినప్పుడు పిల్లల జుట్టు బాగుంది. ఇప్పుడు కొంచెం ఒక రకంగా ఉంది గానీ, మీరైతే కుదిరితే వారానికి 2 సార్లు కూడా ట్రై చేయండి. ఇలా అప్లై చేసుకోవటం వల్ల జుట్టు అనేది బాగా పెరుగుతదండి. మన వంటింట్లో దొరికే సామానుతోనే మనం మంచిగా జుట్టుని పెంచుకోవచ్చు. మన పెరట్లో దొరికే కలబంద, మందారాకు ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి మనకు పెద్ద రిస్క్ అని అనిపించదు. మొత్తం అప్లై చేసుకొని ఒక గంట బాగా జుట్టుకు పట్టాలండి. ఒక గంట దాకా. తర్వాత కుంకుడుగాయలు ఉంటాయి కదా! ఆ కుంకుడుగాయలతోన అవి నలగొట్టుకొని వాటితోన
జుట్టు అంచుల వరకు పోయే వరకు కుంకుడుట లోపలున్న గింజలతోని గూడక మంచిగా రుద్దుకుంటే జుట్టనేది బాగా పెరుగుతది. గ్రోతొస్తది. ఇంకా చుండ్రు సమస్యలనేవి లేకుండా పోతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు మా ఛానల్ చూడనోళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఈ ట్రిప్ ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇది మీకు ఎలా వర్కౌట్ అయిందని చెప్పేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ 100లో 99% అందరికీ యూస్ అవుతది. అందరికీ బాగా పనిచేస్తది. మొత్తం ట్రై చేసిన తర్వాత అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో కైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా పిల్లలకు గుడక రాగానే పెడతానండి. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళ జుట్టు ఎలా ఉందనేది మీకు గుడక చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.